మనకి ముప్పు వస్తుందో అని చెప్పి అటు బీఆర్ఎస్, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ నెక్స్ట్ గెలవదని బీఎస్ఆర్ ఆశలో ఉంది. రేపొద్దున కాంగ్రెస్ పోతే మనమే అధికారంలోకి వస్తామని ఒక ఊహల్లో బతుకుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. దానికి అనుగుణంగా ఇప్పుడు ఎప్పుడైతే జనసేన అడుగు పెడుతుంది, జనసేనాని అడుగు పెడుతున్నాడు, జనసేనాని తన ఊహంతో వచ్చి రేపు జరిగే 2వ తారీఖున పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి తన వ్యూహాన్ని బహిర్గతం చేసే టైం వచ్చింది. కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే ఇతనిని దెబ్బతీయాలి, ఎలాగైనా అతని మైండ్ డైవర్ట్ చేయాలి, మానసికంగా దెబ్బతీయాలని ఒక ఉద్దేశంతో చేసేది తప్ప ఇక్కడ ఎలాంటి తప్పు లేదు, ఎలాంటి అన్యాయం లేదండి. ఇప్పుడు మీరు చూసుకుంటే ల్యాండ్స్ గురించి అని నిన్న ఏదో ఒక టీవీలో చూశాను, ఇంకో టీవీలో కూడా 2 టీవీలో చూశాను. ఆ టీవీలో సోషల్ మీడియాలో చూశాను. అసలు ఒక పక్క వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు 10 ఎకరాల ల్యాండ్ కొన్నారు, సుమారు 9 మంది ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి కొన్నారు, డాక్యుమెంట్ చూపిస్తారు. ఒక పక్కన ఆ సారు ఆక్యుపై చేశారు, కబ్జా చేశారని చెప్తారు. అసలు రెండింటికి పోలిక అసలు ఎక్కడ ఇదవుతుందో అర్థం కావట్లేదండి. అంటే వాళ్ళకే సరైన అంటే కళ్ళు లేవా, లేకపోతే చూడలేకపోతున్నారా, నిజాన్ని చూసే శక్తి వాళ్ళకి లేదా అని అర్థం కావట్లేదు. మీరు చూసుకుంటే రియల్గా ల్యాండ్ గురించి మనం చూసుకుంటే పూర్వకాలంలో చెరువుల మీదే ఆధారపడి పంటలు పండించేవాళ్ళు, సహజంగా అందరికి తెలిసింది. అప్పుడు ఏం చేశారంటే ఒక ప్రకృతిపరంగా ఉన్న చెరువులు కొన్ని ఉండేవి, కొంతమంది పెద్దలు దానం చేసి చెరువులు తవ్వించి ఆ చుట్టుపక్కల ల్యాండ్కి వాటర్ సర్వీస్ చేసి సప్లై చేసేవాళ్ళు. కానీ రాను రాను ఇప్పుడు మనకి పైపులు రావటం వల్ల, బోరు రావటం వల్ల చెరువుల మీద ఆధారపడటం తగ్గింది. అప్పుడు జమీందారులు స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ స్వాతంత్రం ముందు కానీ జమీందారులు ఏం చేసేవాళ్ళు అంటే అండి, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి ఆ చెరువులు ఉపయోగపడట్లేదు, నీళ్లు నిలబడట్లేదు, చెరువులు ఇక ఉపయోగం లేదని చెప్పి పట్టాలు ఇష్యూ చేసేవాళ్ళు. అంటే శకం పట్టా అనేవాళ్ళు. వాటిని ఆ శకం పట్టాలో చెరువు నీళ్లు కాసిన ఉన్నదాన్ని చెరువు అనేవాళ్ళు. ఎప్పుడన్నా వానలు పడి ఆ చెరువు నీళ్లు కాస్త ముందుకు వచ్చిందా అని ఎఫ్టీలు అనేవాళ్ళు, ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ అని అందరూ మీకు తెలిసింది. బఫర్ జోన్ తర్వాత బఫర్ జోన్ అనేది ఇప్పుడు మళ్ళీ మన హైడ్రా వచ్చిన తర్వాత బఫర్ జోన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. అప్పట్లో జమీందారులు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ కోసం ఇచ్చిన ల్యాండ్లు ఆ చెరువులో ఉన్న వాటిని శకం పట్టా అనేవాళ్ళు, మామూలు ల్యాండ్ మామూలు డ్రై పట్టా అనేవాళ్ళు. ఈ శకం పట్టాలో వ్యవసాయం చేసుకోవచ్చు, ఎప్పుడన్నా వరదలు వచ్చి నీళ్లు వచ్చినప్పుడు చేసుకునేవాళ్ళు కాదు, తర్వాత వర్షాలు చేసుకునేవాళ్ళు. ఇంకొకటి కూడా ఏంటంటే అండి, మనం అంతకుముందు మనంతా వ్యవసాయం మీద ఆధారపడి నడిచిన స్టేట్స్ మనవి. పరిశ్రమలు కానీ ఐటీ కానీ అయిన ఇప్పుడు వచ్చినాయి. మనం సుమారు 50 ఏళ్ల కింద పోతే మనకి వ్యవసాయం మీద నడిచిందే. అందువల్ల ఏంటంటే వాటి మీద వ్యవసాయం చేయగా వచ్చిన శిస్తు మీదే మన విలేజ్ కానీ మన పరిపాలన కానీ నడుస్తూ ఉండేది. అందుకని ఏం చేశారంటే చెరువులు ఎటు ఉపయోగం లేవు, చెరువులో నీళ్లు ఉండలేదు, అదిగాక బోర్ల ద్వారా అందరూ నీళ్లు ఇచ్చేసుకుంటున్నారని చెప్పి ఏం చేశారంటే శకం పట్టా ఇష్యూ చేశారు. వాటిని వ్యవసాయం చేసుకునేవాళ్ళు, నీళ్లు ఉన్నప్పుడు చేసుకునేవాళ్ళు కాదు. ఆ శకం పట్టా అనేది వ్యవసాయం చేసుకునే యోగ్యమైనది, దాంట్లో కట్టడాలు మాత్రం చేయకూడదు, అదొక్కటే తప్ప